నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తున్నా ఎందుకు మార్చరు? మండిపడుతున్న గోష్మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. మహిళా టీచర్ను కత్తితో గొంతు కోసి దాడి చేసిన భర్త, నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. మద్యం మత్తులో కార్పొరేట్ స్కూల్ బస్ డ్రైవర్ హల్చల్, ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. నల్గొండ జిల్లాలో మహిళా పోలీసుల ఓవర్ యాక్షన్, గిరిజన మహిళల రైతులపై చేయి చేసుకున్న వైనం. రాష్ట్ర ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై హైదరాబాద్లోని గోష్మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడుతున్నారు. తన వాహనం పాతదైపోయిందని, తరచూ మొరాయిస్తుందని ఆయన అంటున్నారు. ఎందుకు మార్చడం లేదని, మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ విషయం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందని విమర్శిస్తున్నారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ఐజీకి ఆయన ఒక లేఖ రాశారు. ముఖ్యమంత్రి ఇవ్వదని చెప్పారా లేదా మీరే ఇవ్వడం లేదా అని ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. సరైన వాహనం లేక నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్లలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తనకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై ఆమె భర్త దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కళాశాలలోని కామర్స్ విభాగంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సుమంగలిని ఆమె భర్త రుద్దం పారేస్ కత్తితో గొంతు కోసి దాడి చేశాడు. కామర్స్ డిపార్ట్మెంట్ ఎదుట ఉన్న మైదానంలో కత్తితో ఆమె గొంతు కోశాడు. దాడి చేస్తున్న సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో పలువురు విద్యార్థులు అక్కడికి చేరుకొని అతనిని పట్టుకున్నారు. పోలీసులు నిందితుడిని 3 పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. కుటుంబ కలహాలతో భార్యాభర్తలైన సుమంగలి, పారేస్ దాదాపు ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. గతంలో అతనిపై గృహహింస కింద ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త నుంచి వేరుగా ఉండడానికి, విడాకులు తీసుకోవడానికి ఆమె దరఖాస్తు చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఎయిడెడ్ కళాశాల నుంచి గత మార్చిలో ఆర్ట్స్ కళాశాలకు వచ్చారని తెలిపారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం కనుమూరులో ఉయ్యూరికి చెందిన కార్పొరేట్ స్కూల్ బస్ డ్రైవర్ మద్యం మత్తులో హల్చల్ చేశాడు. అధిక మోతాదులో మద్యం సేవించిన డ్రైవర్ పాఠశాల బస్సు ద్వారా విద్యార్థులను ఇళ్లకు చేర్చేందుకు బయలుదేరాడు. పామరు మండలం కనుమూరు వద్దకు వచ్చేసరికి మద్యం మత్తు ఎక్కువై మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై బస్సును అడ్డదిడ్డంగా పోనిచ్చాడు. దీంతో భయాందోళన చెందిన విద్యార్థులు కేకలు వేయడంతో బస్సును నిలిపివేసి రోడ్డుపై పడుకున్నాడు. ఆందోళన చెందిన విద్యార్థులు బస్సు నుండి దిగి పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. డ్రైవర్ పరిస్థితిని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఈ విషయం తెలిపారు. హడావిడిగా బస్సు వద్దకు వచ్చిన పాఠశాల ప్రతినిధులు జరుగుతున్న తతంగాన్ని వీడియో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా విద్యార్థులు మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేశారు. దీంతో జరగకూడనిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇంత తతంగం జరిగినా ఇదేమి పెద్ద విషయం కాదన్నట్లు పాఠశాల ప్రతినిధులు మాట్లాడడం తల్లిదండ్రులను, స్థానికులను విస్మయానికి గురిచేస్తుంది. పిల్లలు కూడా లేదా ఆడపిల్ల ఏమైందన్నా? ఏమవుతుందా? డ్రైవర్ తాగాడు.
బస్సు తాగేటండి, కాలేజీ బస్సు మా బాబా ఫోటోలు తీసుకోండి. వాళ్ళది అడిగాను ఆల్రెడీ, చెప్పట్లేదు వాళ్ళు వదిలేండి, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టండి. నేనేమా నలభై మంది దగ్గర పిల్లలు ఉన్నారండి. 40 మంది పిల్లలు కూడా లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. డ్రైవర్ ఫుల్గా తాగేసేసి డ్రైవర్ అక్కడ పడుకున్నాడు. పిల్లలు ఇక్కడ కేకలు పెట్టేస్తున్నారు, లోన కూర్చుని పిల్లలు, ఆడపిల్లలు. పేరెంట్స్ ఫోన్ అయితే మాకు ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటా. మీరు ఆదివారం బస్సు రాదు, ఆదివారం వస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు, మళ్ళీ దీనికి ఆదివారం బస్సు రాదు. వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టమైనప్పుడు వస్తారు, వెళ్తారు. ఆడపిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు మీరు వీడియో చూడండి ఒకసారి. లోన ఇష్టం వచ్చినట్టు చేస్తే కాంపౌండ్ నుంచి బస్సు బయటకు వచ్చినప్పుడు ఎట్లా చూస్తున్నారంటే చూడొద్దు అసలు. అదే మేనేజ్మెంట్ కూడా ఇది నిర్లక్ష్యం. అంత నిర్లక్ష్యమా? ఇది ఒక ప్రాణం, ఎంత ప్రాణాలు ఇందులో ఉన్నది? 40-50 మంది ఉంటే. కొండ జిల్లాలో మహిళా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న గిరిజన మహిళా రైతులపై చేయి చేసుకున్నారు. జుట్టు పట్టి ఈడ్చే ప్రయత్నం చేశారు. దాంతో మహిళలు కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్దఊర మండలం చెలకుర్తి శివారు కుంకుడు చెట్టు తండ వద్ద గిరిజన మహిళలు, రైతులు ధర్నా చేపట్టారు. గ్రామానికి చెందిన ఓ భూస్వామి తమ భూములను కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో దిగారు. ఆ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. కర్నూలు జిల్లా డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వ్యతిరేకంగా బ్యానర్లు ఏర్పాటయ్యాయి. రుద్రాక్షగుట్ట బాధితులతో మంత్రి వ్యవహరించిన తీరును నిరసిస్తూ అసెంబ్లీలో పిట్టకథలు చెప్పే బుగ్గన్న రుద్రాక్షగుట్ట బాధితులకు అవే కథలు చెబుతారా అని ప్రశ్నించారు. డోన్లో గాంధీ సర్కిల్, ఎంపీడీఓ కార్యాలయం, కంబాలపాడు సర్కిల్ దగ్గర బుగ్గనకు వ్యతిరేకంగా సిపిఐ నేతలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. పట్టణంలో ఇప్పుడు ఈ బ్యానర్లు చర్చనీయాంశంగా మారాయి. మహబూబాబాద్ జిల్లా మరిపేడ హైస్కూల్లో శివమాల ధరించిన విద్యార్థిపై పీటీ శంకర్ నాయక్ అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. గతంలో కూడా విద్యార్థులను అసభ్య పదజాలంతో సంబోధిస్తూ ఇబ్బంది పెట్టారని ఆయనపై గతంలో పలువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా శివమాల ధరించిన విద్యార్థి పట్ల పీటీ వ్యవహరించిన తీరును పరిగణలోకి తీసుకొని విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
సస్పెండ్ చేయాలి. డౌన్ 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 మిమ్మల్ని ఏమేమంటాడు స్వామి? స్వామి చెప్పు. గర్ల్స్ వాష్రూమ్ దగ్గర అనుకుంటారు. ఇంకా మిమ్మల్ని ఏమన్నా అంటాడా స్వామి? ఇందాక నెత్తి ఏదో అన్నారు. నెత్తి దేవునికి నెత్తి పెంచుకుంటే కింద కూడా పెంచుకొని ఇలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు సార్. ఇంకేమన్నా మిమ్మల్ని? ఇంకా చెప్పండి, మీకేం భయం ఉండదు. మీకు ఆయన ద్వారా ఎన్ని ఇబ్బందులు పడతారో మీరు చెప్తే మీరు నలుగురికి తెలుస్తుంది. అది అట్లా వాళ్ళు కొన్ని చెప్పలేని ఉంటాయి, మన దాంట్లో చెప్పుకోవాలి. స్వామి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త రెండో పెళ్లి చేసుకుని తనను తన కుమారుని పట్టించుకోవడం లేదని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ నిర్మిట్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మహేశ్వరి అనే యువతిని రామకృష్ణ అనే వ్యక్తి 2012లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే కాపురం చేసి ఒక పిల్లాడిని కూడా కన్నాడు. ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్లి సంవత్సరానికి ఒకసారి వచ్చి నెల రోజుల పాటు భార్య బిడ్డలతో ఉండేవాడు. కొంతకాలం బాగానే ఉన్న భర్త ప్రవర్తనలో మెల్లమెల్లగా మార్పు రావడం మొదలైంది. భార్యను పట్టించుకోకపోవడం, కొడుకును తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టాడు. తన భర్త ఎందుకు ఇలా చేస్తున్నాడనే అనుమానంతో అతని స్నేహితులను సంప్రదించింది. ఆంధ్రాలోని అతని స్వగ్రహంలో వేరే మహిళను వివాహం చేసుకున్నాడని తెలుసుకుంది. వెంటనే ఆ ఊరికి వెళ్లి చూడగా ఆయన వేరే మహిళతో కాపురం చేస్తున్నాడని తెలుసుకొని అక్కడే భర్తను నిలదీసింది. దీంతో కంగుతిన్న రామకృష్ణ తాను ఎవరో తెలియదని, తనకు అసలు పెళ్లే కాలేదని, నీ ఇష్టం ఉన్నది చేసుకో అని తెగేసి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని, తన బిడ్డకు తండ్రి కావాలని కనిపించిన ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తుంది. భర్త నుండి ఎటువంటి ఆదాయం లభించక ఇండ్లలో కూలి పని చేసుకుంటూ కుమారుడిని పోషించుకుంటుంది. నా పేరు లకమణ మహేశ్వరి, లకమణ రామకృష్ణ మా భర్త పేరు. ఆయనది కాకినాడ, మాది తెలంగాణ. అయితే మాకు 2010లో ఆయన పరిచయం అయ్యి నన్ను లవ్ చేసిన తర్వాత 1.5 year అయినాక నిన్ను పెళ్లి చేసుకుంటా ఇట్లా అట్లా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా ఇంట్లో చెప్తే వద్దన్నారు. సంబంధాలు చూసిర్రు. నాకు సంబంధాలు చూస్తే తను ఫోటోలు ఉన్నాయి, మీ వాళ్ళకి అందరూ చూపిస్తాను బ్లాక్మెయిల్ చేసి నన్ను పెళ్లి కాకముందుకే ప్రెగ్నెంట్ చేస్తాం, మీ వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పి ప్రెగ్నెంట్ చేసి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడ ఎల్లమ్మ గుడిలో అయింది. మాది కొండపోషమ్మ దగ్గర, మా ఊరి దగ్గర. పెద్ద మనుషులను సంప్రదించి అందరూ నొప్పించి పెళ్లి చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత బాగానే బీబీనగర్లో బ్యామినా కంపెనీలో ఆయన జాబ్ చేసేటోడు. బాగానే ఉన్నాం అక్కడ. ఉన్న తర్వాత బాబు గుట్టి చనిపోయాడు మాకు అక్కడ భువనగిరి శాంతి హాస్పిటల్. నాకు ఆరోగ్యం బాగలేకపోతే నన్ను గాంధీ హాస్పిటల్ వేసిరు. యశోద హాస్పిటల్లో కూడా పట్టలేదు. గాంధీ హాస్పిటల్లో మా ఐలే డాక్టర్ అని ఒక ఆయన మా మామ ఉంటాడు, ఆయన ద్వారా నాకు ట్రీట్మెంట్ జరిగింది. ఒక 1 week తర్వాత నాకు బాబు ఒకటి చనిపోయిందని చెప్పాడు. అప్పటిదాకా నాకు బాబుకి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పిండు. దాని తర్వాత మా మమ్మీ వేరే వాళ్ళకి చెప్తుంటే నేను విని బాబు ఎలా చనిపోయాడు ఏంటి అని అక్కడ హాస్పిటల్కి పోయినా. నేను ప్రైవేట్ హాస్పిటల్కి భువనగిరి శాంతి హాస్పిటల్కి వెళ్ళి నాకు ఎంక్వైరీ చేస్తే మీ ఆయనకు డబ్బులు ఇచ్చినాం, కాంప్రమైజ్ అయిపోయాడు, చనిపోయాడు బాబు అనే చెప్పారు. My client is Maheshwari. She has got dished by the husband. He has done bigamy. We have filed the charge sheet also has been filed under 494 IPC. The concern of this lady is she is now completely thrown out of the house and she is working as a servant maid, and we are trying our level best to get the justice. The evidences we have produced in the court concerned to the case matters. She has gone through a complete domestic violence because of the husband, as he has hitting, beating, abusing. Still he is calling her and saying that she is only the second wife is only my wife. Actually she is not a wife, she is a keep. Now the second concern of this case is I just want to say to the entire media that I am working for this case entirely concerned of the child who has got hitted by the husband of my client Maheshwari. It is very difficult to explain also. He has hit the child with completely
brutally by the rod under the head, and the photographs of the evidences we have produced in the court. My colleague with Mr. Anjanelu also, with the entire teamwork, we are doing this concerns of the case to give the best justice to my client. Thank you. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంకులో మరొకసారి మోసం బట్టబయలైంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 313 పిల్లర్ వద్ద ఇండియన్ ఆయిల్కి చెంది ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లో చిప్ అమర్చి 5 లీటర్లకు 500 ml నుండి గండి కొడుతున్న విషయాన్ని గమనించిన వాహనదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తూనికలు, కొలతలు, సివిల్ సప్లై తదితర శాఖల అధికారులు, ఎస్కోటి పోలీసులు పెట్రోల్ పంప్పై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. చిప్తో పాటు మెమోరీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. కలర్ చేంజ్ పడుతుంది. కలిసింది కదా నన్ను వాళ్ళు ఇంకా ఇక్కడే బండ పెట్టడం మీరు రీడింగ్స్ చేయండి, చేంజ్ చేస్తాను. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామేల ఖాన్గారం గ్రామ ప్రాంతంలో పులి అడుగులు ఉపాధి హామీ కూలీలు గుర్తించారు. తెల్లవారుజామున పులి అడుగులు కనబడడంతో భయంతో కూలీలు పనులు ప్రారంభించారు. పులి అడుగు జాడల విషయం ఆ నోట ఈ నోట పాకడంతో పరిసర ప్రాంతాల ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. घे अजून घे अजून कोणतं हां हे हे
थे तवर तिकडे निघून गेलो म्हणा आपण एबाई गेला की एबाई गेला की नाही ठाव एबाई गेलो बोट इकडे आहात एबाई गेलो हे पोके होगा तो दाढ़ी होगा येती बेस आहे है ना हे घे 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 సికింద్రాబాద్ కావడిగూడ డివిజన్ భీమా మైదాన్ బస్తీలోని ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో పక్కింట్లో ఉన్న పరశురాం వారిద్దరు పిల్లలు అప్రమత్తమై మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన ఇంట్లో మౌనిత అనే మహిళ తమ తల్లిదండ్రులు తన కొడుకుతో నివాసం ఉంటోంది. వాళ్ళంతా బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం కారణంగా ఇంట్లోని పలు వస్తువులు, బట్టలు, వారి కుమారుడి సర్టిఫికేట్స్ కాలిపోయాయి. ఈ సంఘటన తెలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకుడు ముఠా జయసింహ వచ్చి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నైట్ ఇది మొన్న కోటి దీపాలు లాస్ట్ గా సోమవారం రోజు అయితే 9 గంటలకి మేము కోటి దీపాలకు అడిగిపోయినాం. అదే పెట్టా స్వామి చూడు ఇది ఓనర్ కిరాయికి ఉంటుంది. మీరు కిరాయేనా? నేను మీ ఓన్ అనుకుంటున్నా. కిరాయి ఇప్పుడు పెద్ద పెంట చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా చెప్పమంటారా? చేపించుడు కాదు, ఖాళీ చేయమంటారు ఇప్పుడు ఇప్పటిప్పుడు. కోసాలకు పోయినారు. షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. ఆ టైంలో ఒక నలుగురం ఉండే 6 మంది అన్న పోసినాము, నీళ్లు పోసినాము, 2 డ్రమ్ములు నీళ్లు పోసినాము. అది అక్కడనే ఉంటే నిన్నటి వరకు వీళ్ళు బయటనే పడుకుంటే నిన్న రాత్రి సాధ్యం చెప్పి పోయినారు. తిన్నీరు కూడా వాళ్ళకి ఏం లేకుండా ఇప్పుడే వండుతుంది అన్నం కూడా. ఇది పరిస్థితి. ఇప్పటి వరకు రాలేదు. 3 రోజులు వండుకుని ఇవాళ వండుకొని తిన్నారు వాళ్ళు. 3 రోజుల నుంచి ఇంట్లో కూడా పోలేదు వాళ్ళు. బయటనే పడుకున్నారు. వచ్చినారు అన్న వాళ్ళు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. వాళ్ళకు అయిన లాసు ఏమన్నా కలిగితే అది చేయమన్నాడు అంతే. ఇప్పుడు ఇల్లు అంటే ప్రస్తుతానికి కాల్ చేసేది లేదు వాళ్ళకి. ఇల్లు తీసుకోవాలంటే టైం పడుతుంది. అన్నీ కలిగిపోయినాయి. అది ఇప్పుడైతే వాళ్ళు వేరే దగ్గర కూడా పోయే పరిస్థితి లేదు. ఎవరితోనన్నా ఏమన్నా అయితే ఆర్థిక సాయం వాళ్ళకి చేయమన్నారు అంతే. అందరూ వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, ఇంకేమీ లేదు. అది ఇవ్వాలని ఇప్పుడే వండుకుంటున్నారు అన్నం కూడా 3 రోజుల నుంచి. అది 3 రోజులు అవుతుంది. అదొకటి. ఎవరు ఏం చేస్తారో భగవంతుని ద్వారా అదొకటి చూడమనండి సాయం అంటే. బస్తీ వాళ్ళు ఉండి చెట్టు పడిపోయి మొత్తం ఇల్లు మొత్తం కాలిందని, సామాన్లన్నీ కాలిపోయినాయి. మేము ఇంట్లో లేమండి. 9 o'clock బయటకు వెళ్ళాం. 10:30కి ఇంటికి వచ్చేసరికి తాళాలు వలకొట్టి పిల్లలంతా చల్లార్చేసాము. ఇప్పుడు ఓనర్ వాళ్ళేమో ఖాళీ చేయమని చెప్తుండే. దాని గురించి ఎవరేం మాట్లాడట్లేరు. అర్జెంట్ ఖాళీ చేయమని అంటే మేము ఖాళీ చేయము, సమానంతా ఆగమైపోయింది. దాని గురించి ఏమన్నా నష్టపరిహారం కావాలని చెప్పేసి అడుగుతున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి మీ ఇంట్లోకి చూసిరమ్మా? చూసారండి. ఇంత గొప్పసారి వచ్చి ఏమన్నారు? చూసి పోలీస్ కంప్లైంట్ చేయమని పోలీస్ కంప్లైంట్ చేయమని అంటే ఏమైనా చేస్తా అని చెప్పి ఏమైనా హామీ ఇచ్చారా మీకు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు ఫస్ట్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఎవరి మీద అనుమానం ఉంటేనే కంప్లైంట్ తీసుకుంటామని అన్నారు. ఈరోజు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడి చెప్తామని అన్నారు. తర్వాత గవర్నమెంట్ ఏదో ఒక సహాయం చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తున్నా ఎందుకు మార్చరు? మండిపడుతున్న గోష్ మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. మహిళా టీచర్ను కత్తితో గొంతు కోసి దాడి చేసిన భర్త, నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. మద్యం మత్తులో కార్పొరేట్ స్కూల్ బస్ డ్రైవర్ హల్చల్, ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు.
నల్గొండ జిల్లాలో మహిళా పోలీసుల ఓవర్ యాక్షన్, గిరిజన మహిళల రైతులపై చేయి చేసుకున్న వైనం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.